ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మన సంపద మనకే దక్కాలి, దక్కాలి. మన సంపద మనకే దక్కాలి, దక్కాలి. మన ఇసుక సంపద మనకే దక్కాలి, దక్కాలి. ఎన్నడూ లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు నిషేధించాలి, నిషేధించాలి. ఎన్నడూ లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు నిషేధించాలి, నిషేధించాలి. ఆకునూరు గ్రామ ప్రజల ఐక్యత, ఆకునూరు గ్రామ ప్రజల ఐక్యత కొనసాగించాలి. ఆకునూరు గ్రామానికి యథావిధిగా ఇసుక రవాణాను కొనసాగించాలి, కొనసాగించాలి. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆకునూరు పెద్దవాగు పరిరక్షణ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ఆకునూరు గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఊరు పుట్టినప్పటి నుంచి ఆకునూరు పెద్దవాగులో ఉన్నటువంటి ఇసుకను ఈ గ్రామ ప్రజలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇంటి నిర్మాణాల కోసం, భవనాల నిర్మాణం కోసం, ప్రభుత్వ కార్యాలయాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ దేవాలయాల నిర్మాణం కోసం మా వాగు ఇసుకను, మా సంపదను మేమే యథావిధిగా వాడుకునేది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను మేము వాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ పెద్దవాగులో ఇసుక కొడుతున్నటువంటి ట్రాక్టర్ను ఈరోజు ట్రాక్టర్ పైన కేసు వేసి ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఇసుక రవాణా చేస్తున్నారన్న నేపంతో మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించొద్దని ఒక షరతులు విధించారు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇది సబబు కాదు. ఊరు పుట్టినప్పటి నుంచి ఈ గ్రామ అవసరాల కోసం మేము వాడుకున్నటువంటి ఇసుక మా సంపద, మా ఖనిజ సంపదను కాపాడుకోవాలని ఈరోజు గ్రామస్తులం మొత్తం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ గారు మరియు ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించి మా గ్రామంలో వచ్చేటువంటి ఇసుక, మా సంపదను మాకే యథావిధిగా ఇసుక రవాణా అయ్యే విధంగా వీరు అధికారులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఇటీవల ఈ కొద్ది రోజులలో గొల్ల కుర్మల ఆరాధ్య జరిగినటువంటి బీరప్ప కామరతి శ్రీ చౌడలమ్మ కళ్యాణం 50 ఏళ్ల కింద జరిగినటువంటి కళ్యాణం ఒక నెల రోజులలో జరగబోతా ఉంది. మరియు ఎల్లమ్మ పండుగ కూడా జరగబోతా ఉంది. పండుగలు ఇటు గుడి నిర్మాణాలు ఆగిపోయినాయి, నూతనంగా ఇంటి నిర్మాణాలు కూడా ఆగిపోయి మరియు ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటు మేస్త్రీలు ఉపాధి పోయేటువంటి పరిస్థితి, మరియు ట్రాక్టర్ యజమానులు కూడా ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి, కూలీలు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. యథావిధిగా ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటి వరకు ఏ రకంగానైతే గ్రామం కోసం వాడుకున్నామో ఇసుక అదే పద్ధతిలో గ్రామానికి ఇసుక దక్కే విధంగా అధికారులు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా షరతులను ఎత్తివేసి మా ఇసుక, మా సంపద మాకే కావాలని సందర్భంగా గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే గ్రామస్తులందరం ఏకమై కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆకునూరు గ్రామ అన్ని పార్టీల ఆధ్వర్యంలో మన ఖనిజ సంపైన మన పెద్దవాగు ఇసుకను మన గ్రామానికే చెందే విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మనం బయట చేరాలకు కానీ సుదూర ప్రాంతాలకు మనం వెళ్ళనీయకుండా మనం కట్టు చేసి ఆ గ్రామ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులతో కమిటీ చేసి అన్ని పార్టీలు మనం ఇసుక అమ్ముకోకుండా మన గ్రామానికి, మన ఇండ్ల అవసరాల కోసం, మన గుడి అవసరాల కోసం ఉపయోగించుకుంటాం. కాబట్టి ఎవరో తెలియని వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి మన గ్రామంలో ఉన్న ట్రాక్టర్ని సీజ్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. సరే, ఆ ట్రాక్టర్ వాళ్ళు వేరే ఊరికి అమ్ముకుంటే ₹1,00,000 ఫైన్ వేసి ట్రాక్టర్ను సీజ్ చేసినా తప్పలేదు. కానీ మన గ్రామ అవసరాల కోసం రేపు బీరప్ప కళ్యాణం ఉంది, మళ్ళీ ఏప్రిల్లో గౌడ సంఘము ఎల్లమ్మ పండుగ ఉంది. చాలామంది ఇల్లు నిర్మించుకుంటున్నారు. వాళ్ళ ఇళ్ళకి ఇబ్బంది కాకుండా పేదలకు ఇప్పుడు మనం టన్నుకు 2,000, 3,000 కొట్టి కొనలేని స్థితి. కాబట్టి దయచేసి ఈ ఇసుక వాగు పరిరక్షణ కమిటీ అన్ని పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా మా గ్రామస్తుల ఇసుక మాకే, పక్కకు కొనియం, పోతే మేమే అడ్డగిస్తాం. కాబట్టి సత్వరమే గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, మా ఎంఆర్ఓ గారు అందరూ ప్రత్యేక చొరవ చూపించి మా గ్రామ ఇసుక మాకే ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అందరి గ్రామ అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇసుకతో అవసరం ఉన్నది. కాబట్టి గత నుంచి నేను పుట్టను కాంచి మొదలుకుంటే ఆకునూరు నుంచి వేరే ఊరికి సుధా ఒక్క ఉసుక సుధా తరలించలేదు. మా ఆకునూరికి, మా పిల్లలకే సౌలత అవుతుందని చెప్పి సుధా నేను 3 సార్లు సుధా నేను ప్రజాప్రతినిధిగా ఉన్న నుంచి సుధా మా విలేజ్ గురించే పోరాడినా. ఇప్పటికీ మా విలేజ్లో పండుగలు ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళు ఒకరొకరు అల్లాడుతుర్రు. ఇల్లు లేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు బీరప్ప కళ్యాణం ఉన్నది కాబట్టి
పెద్దమ్మ పండుగ ఉన్నది కాబట్టి, దుర్గమ్మ పండుగ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క పండుగకు ఇల్లు లేక వాళ్ళు ఒకరికొకరు ఇల్లు లేక వేరే ఊళ్ళో పండి వచ్చి మా ఇండ్ల నుంచి ఏదో డొక్కాడుతుందని చెప్పి పోయి వచ్చారు కాబట్టి మా విలేజ్లో మాకు ఇంతో అంతో ఇల్లు వేసుకుంటామని చెప్పి ఇప్పటికీ 20 రోజుల నుంచి అవగోలిస్తున్నారు. మేస్త్రి సుతా పని లేక రెండోటి ఇల్లు పెట్టుకొని సుతా గందరగోళం అవుతారు. దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంఆర్ఓ కానీ, ఆర్ఎంఎల్ కానీ వీళ్ళందరూ స్పందించి దయచేసి మా ఉసుకే మాకు కావాలి. రెండోటి మేము వేరే ఊరికేమో పోనిత్తలేము, మేము కళ్ళు మూసుకునేమో పాలు తాగుతలేము. దయచేసి వాడు ఏ దూరంగా తీసుకుపోయి ఎవడో మూర్ఖుడు చెప్పి ఎక్కడికో తీసుకుపోతాడని చెప్పి వాగును ఉసుకే బంద్ చేయించి వరకు ఒకరికొకరు ఇల్లు ఆగిపోయినాయి. దయచేసి అధికారులు స్పందించి మా ఉసుకే మాకు కావాలని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు సుతా అది కనుక మీరు స్పందించకపోతే నేను మన ఎస్ఐ గారికి సిఐ గారు సుతా అడిగిన నేను ఎస్ఐ గారు సుతా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా పరిధిలో లేదని చెప్పి దయచేసి ఎస్ఐ గారు సుతా మేము అందరు కలిసి మన సిపి గారు సుతా మాకు స్పందించాలని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నా. లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము మా విలేజ్ నుంచి తీసుకొచ్చి ఒక 4-5 ట్రాక్టర్ల జనాన్ని తీసుకొచ్చి ధర్నా చేసుకొచ్చి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మేము పేపర్ రూపకంగా ఇచ్చి